ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ వేణుగోపాల్తో భేటీ, పీఎస్సీలో చర్చించిన అంశాలపై చర్చ. భూ కబ్జా కేసుపై హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి, తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్. దామోదర్ రాజనరసింహతో జుడాలు చర్చలు సఫలం, ప్రతి నెల 15 వరకు స్టైఫండ్ అందేలా మంత్రి హామీ. వరుస హత్యల ఘటనలో 5 అరెస్ట్, ఆస్తి కోసమే హత్య చేశారన్న కామారెడ్డి ఎస్పీ. లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు, 5 సభ్యుల బృందం ఏర్పాటు. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చ. ఐపీఎల్ చరిత్రలో మిచెల్ స్టార్క్ రికార్డు, 24.75 కోట్ల ధరకు దక్కించుకున్న కోల్కతా. ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించారు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్. దుబాయ్లో జరుగుతున్న ఐపీఎల్ 2024 మినీ వేలంలో అత్యధిక ధర పలికాడు. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ను 24.75 కోట్లకు కోల్కతా దక్కించుకుంది. తర్వాత స్థానంలో ఫ్యాట్ కమిన్స్ 20.5 కోట్ల ధరను దక్కించుకున్నాడు. కమిన్స్ కనీస ధర 2 కోట్లు కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. డారెల్ మిచెల్ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. పంచాయ్ కింగ్స్ చివరి వరకు పోటీ పడింది. భారత పేసర్ హర్షల్ పటేల్కు 11.75 కోట్లు దక్కాయి. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయిట్జీ ముంబై సొంతం చేసుకుంది. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన గెరాల్డ్ను 5 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది. ఆఫ్ఘన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమ్రాజాని గుజరాత్ దక్కించుకుంది. బేస్ ప్రైస్ 50 లక్షల వద్దే గుజరాత్ అతను తీసుకుంది. భారత ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్ను 4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 2 కోట్ల కనీస ధరతో శార్దుల్ వేలంలోకి వచ్చాడు. రచిన్ రవీంద్రకు 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్ను సొంతం చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కాస్త పోటీ నెలకొంది. చివరికి సిఎస్కే దక్కించుకుంది.
విండీస్ ఆటగాడు రోమన్ పావెల్కు భారీ ధర దక్కింది. పావెల్ను కొనుగోలు చేసేందుకు కోల్కతా, రాజస్థాన్ పోటీపడ్డాయి. దీంతో కోటి కనీస ధరతో మొదలైన పావెల్ చివరికి 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. హ్యారీ బ్రూక్ను 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. బ్రూక్ కనీస ధర 2 కోట్లు. బ్రూక్స్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఢిల్లీ సొంతం చేసుకుంది. ఆసీస్ టాప్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 2 కోట్లతో బరిలోకి దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోసం పోటీపడ్డాయి. దీంతో అతని రేటు పెరిగిపోయింది. చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. ఆల్రౌండర్ వనిందు హసరంగాను హైదరాబాద్ సొంతం చేసుకుంది. 1.50 కోట్లకు దక్కించుకుంది. కనీస ధర కోటితో వచ్చిన హసరంగాకు పెద్దగా ధర పలకలేదు. దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోవర్స్ ఆన్స్టోల్డ్ అయ్యాడు. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన రొసోవ్ను కొనేందుకు ఎవరూ మొగ్గు చూపలేదు. అసెస్ స్టార్ బెటర్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. 2 కోట్లతో వచ్చిన స్మిత్ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. భారత ప్లేయర్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్సోల్డ్గా మిగిలారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో ఆయన సమావేశమయ్యారు. పీఎస్సీలో చర్చించిన అంశాలపై వేణుగోపాల్తో చర్చించారు. ఇతర ముఖ్య నేతలతో భేటీ కానున్న రేవంత్ కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో అధికారిక నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా ఉన్న తుగ్లక్ రోడ్లోని 23వ నెంబర్ బంగ్లాను కేసీఆర్ ఖాళీ చేయడంతో ఈరోజు నివాసాన్ని సందర్శించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి తుగ్లక్ రోడ్లోని బంగ్లాకు వెళ్లారు రేవంత్ రెడ్డి. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ మండలం మూడిచింతలపల్లి మండలం కేశవాపురం గ్రామంలో భూములను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామీర్పేట పోలీసులు తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నిన్న జస్టిస్ కె సురేందర్ బెంచ్పై విచారణ జరిపారు. ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. Ray, look at it.
आ जाओ, ऐसा अच्छा करे, अच्छा लीड दिए, बहुत बहुत धन्यवाद बहन जी, बरोबर करेगा। ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలతోనే వరుస హత్యలకు నిందితుడు చేసినట్లు ఎస్పీ సింధు శర్మ అన్నారు. గతంలో తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్ను నమ్మబలికి తన ఆస్తులను సైతం కాజేసేందుకు హంతకుడు ప్రసాద్ కుట్రలకు దిగినట్లుగా తెలిపారు. ప్రసాద్ ఆస్తులను తన పేరిట బదలాయించుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని హతం చేస్తే అడిగేవారని భావించిన తన తల్లి బొడ్డెమ్మ సహాయంతో ఇదంతా చేసినట్లుగా ఎస్పీ సింధు శర్మ చెప్పారు. డిస్ప్యూట్ కాదండి, ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్ కాన్స్పిరసీ టు గ్రాబ్ దట్ ప్రాపర్టీ. ఆయనకి 3.5 lakh A1 నుంచి అప్పు తీసుకోవడం జరిగింది. అంటే అక్యూజ్డ్ విక్టిమ్కి 3.5 lakh ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఈ ఇల్లు మీద లోన్ తీసుకుంటాను అని. జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కారు హామీతో జుడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జుడా ప్రతినిధులు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళను చర్చలకు ఆహ్వానించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వాళ్ళతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జుడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటుతో పాటు ప్రతి నెల 15వ తేదీలోపు స్టైఫండ్ విడుదల చేసేలా చూస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ సందర్భంగా జుడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటు పరిశీలిస్తామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జుడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారని జుడాల ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్కి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి మేము వెళ్ళి బ్రతిమలాడుతుంటేనే ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర మాకుండే 5 స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ దగ్గర మా యొక్క స్టైఫండ్ బిల్స్ని ముందుకు జరపండి అని ఎవ్రీ మంత్ మేము వెళ్ళి బ్రతిమలాడుతుంటేనే మాకు 4 నెలలకు ఒకసారి స్టైఫండ్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి పక్కా ఎవ్రీ మంత్ 15 లోపు మీకు స్టైఫండ్స్ పడిపోతాయని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎవరైతే మెడికల్ కాలేజ్లో ఉన్నారో వాళ్ళకు డాక్టర్స్కి ఎక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. 200 మెంబర్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి. కాబట్టి దీని గురించే మేము హెల్త్ మినిస్టర్ సార్ని రిక్వెస్ట్ చేస్తే సారు ఈ యొక్క డిమాండ్ ఒప్పుకొని ఎక్కడెక్కడైతే మెడికల్ తెలంగాణ విత్తన రంగ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన కంపెనీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు విత్తన లభ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. as a PPP model కింద సో ఏమన్నా రైతులకి ఈ టెక్నాలజీ లైక్ డ్రోన్ స్ప్రేస్ అవేమన్నా సపోర్ట్ చేస్తే చాలా అయిపోయింది. బికాస్ దే కెన్ గెట్ మోర్ లీడ్. సో ఎకనామిక్లీ దేర్ లైఫ్ విల్ బి వెరీ గుడ్. అండ్ కమింగ్ ఏపీలో అప్పులపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు. అప్పులు ఫుల్, అభివృద్ధి నీళ్ళనే చందంగా
ఏపీ రాష్ట్రం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం తాండవిస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఏపీలో జగన్ సర్కార్ రెండూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఈ రెండు కూడా దుందే. మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్గా చేసింది. 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. ఆ విధంగా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రానికి వస్తే జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా చేసింది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 7,67,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా రాష్ట్రము అప్పుల ఆంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్ అయింది. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు మంత్రి రోజా. తాను జగన్కు సైనికురాలని చెప్పారు. చంద్రబాబు ఓటమి భయంతోనే 2 స్థానాలలో పోటీ చేస్తానని సర్వేలు చేపించుకుంటున్నారని చెప్పారు. టీడీపీ నాయకులు వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఆర్కే రోజా వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని మంత్రి రోజా చెప్పారు. ఎప్పుడు తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామివారి ఆశీస్సులతో రెట్టించిన ఎనర్జీతో, ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడు అవకాశం ఉన్నా భగవంతుడు పిలిచినా వచ్చి దర్శించుకొని వెళ్ళటం మీరందరూ కూడా చూస్తున్నారు. సో మన రాష్ట్రం బాగుండాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ దూరమై అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి. మేడిగడ్డ పిల్లారు కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహదేవపురం పిఎస్లో నమోదైన కేసును సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర సీఎస్కు డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2 వారాల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను హైకోర్టు ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారు, కానీ వేలాది కుటుంబాలు నష్టపోతున్నాయని వాపోతున్నారు. కాబట్టి ఈ పథకం గురించి పునరాలోచన చేయాలి, లేకపోతే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని వేడుకున్నారు. బస్ భవన్ ముట్టడికి గ్రేటర్ ఆటో యూనియన్ పిలుపునివ్వడంతో బస్ భవన్ దగ్గర పోలీసులు మోహరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బస్ భవన్ దగ్గర ఆందోళనకు దిగారు. అక్రమ కట్టడాలపై శేరిలింగంపల్లి జోన్ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. శేరిలింగంపల్లి జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళన ఉభయ సభల్లోనూ పార్లమెంటు బయట కొనసాగింది. లోక్సభ నేడు ప్రారంభం కాగానే వివిధ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ప్లాకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు, నినాదాలు చేశారు. భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలని, ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. A young member of the House does not believe in decorum, contributes only to disorder. లోక్సభ మళ్లీ సమావేశమైన మిగిలిన ప్రతిపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో నేడు మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ శీతాకాలం సమావేశాల్లో మొత్తం 141 ఎంపీలను సస్పెండ్ చేసినట్లయింది. ఉభయ సభల్లో మొదట 14 మంది ఎంపీలను, తర్వాత 46 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ సభ్యులను, అంటే 92 మంది ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. నిన్న 92 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్లో మిగిలిన ఎంపీలు నేడు నినాదాలు చేస్తూ ప్లాకార్డులు ప్రదర్శించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. We have to exemplify our conduct, which sends a very good message outside. One second. So this is the message we should send, that a young member of the House. మళ్లీ లోక్సభ ప్రారంభమైన ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండటంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా సూచించారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సస్పెండ్ చేస్తున్న సభ్యుల పేర్లను చదివారు. దీంతో వారందరినీ సస్పెండ్ చేస్తున్న అనంతరం ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ వారందరూ సస్పెండ్ అయినట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు. वी वैथलिंगम, श्री गुरजीत सिंह ओजला, श्रीमती सुप्रिया सूले, श्री SS उल्लाका, श्री अदूर प्रकाश, डॉक्टर अब्दू समंद समदनी, श्री मनीष तिवारी, श्री प्रद्युत बारोदोलाई, श्री गिरधारी यादव, श्रीमती गीता कोरा, श्री फ्रांसिस्को सेरेडिना, श्री S जगदरक्षण, श्री SR प्रतिभन, श्री फारूक अब्दुल्ला, श्रीमती ज्योत्सना महंत, श्री A गणेश मूर्ति, श्रीमती माला राय, श्री P वेलुस्वामी, श्री A चेले कुमार, श्री साक्षी शशि थरूर, श्री मोहम्मद सदीक, श्री MK विष्णु प्रसाद, श्री PP मोहम्मद फैजल, श्रीमती सजदा अहमद, श्री जसवीर गिल, डॉक्टर कार्ति चिदम्बरम, श्री सुदीप बंदोपाध्याय, श्रीमती डिम्पल यादव, श्री हसनैन मुर्शिदी, श्री दानिश अली, श्री खैलुर रहमान, श्री राजीव रंजन सिंह, श्री DNB सेंथिल कुमार, श्री संतोष कुमार, श्री दौलचंद गोस्वामी, श्री
रणवीर सिंह बिट्टू, श्री दिनेश चंद्र यादव, श्री के सुधाकरण, श्री अमोल खोले, श्री सुशील कुमार रिंकू एंड श्री महाबली सिंह MP एंड श्री सुनील कुमार सिंह, श्री ST हसन, श्री M धनुष कुमार, श्रीमती प्रतिभा सिंह, श्री थोल तिरुमावलम। ఉదయం నుంచి పార్లమెంటు ప్రాంగణంలో సస్పెండ్ అయిన ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు భవనం మకర ద్వార్ వద్ద గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ధర్నా చేశారు. ప్లాకార్డులు ప్రదర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీలకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.